హాయ్ ఫ్రెండ్స్, ఈ 10వ వారం అయితే ముచ్చటగా 10 మంది ఉన్నారు నామినేషన్లో. అయితే డేంజర్ జోన్లో అయితే 4 ఖచ్చితంగా ఉన్నారు. ఆరుగురు అయితే సేఫ్ జోన్. తనుజ, సంజన, కళ్యాణ్, భరణి గారు, సుమన్ శెట్టి, వీళ్ళు సేఫ్ జోన్ 6 కూడా. ఇంకా 4 అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. దివ్య, రీతు, గౌరవ్, నిఖిల్. ఈ వారం అయితే మాత్రం పోయినసారి 2 అబ్బాయిలను పంపారు కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిలనే పంపించేస్తారు. ఆ అమ్మాయిలు కూడా డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే దివ్య కానీ రీతు కానీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు వెళ్తారు. అబ్బాయిల్లో కూడా ఇద్దరిని ఎవరో ఒకళ్ళు డబుల్ ఎలిమినేషన్ అంటే నిఖిల్ వెళ్ళిపోతారు. కానీ నిఖిల్ గేమ్ కొంచెం అక్కడ చేంజ్ అయింది, మహారాజు అయ్యాడు. మరి ఏమవుద్దు చూడాలి. ఈ 4 అయితే పెద్ద తలకాయ అవుట్ అవుద్ది. మరి ఎవరు వెళ్తారు? దివ్య వెళ్తుందా, రీతు వెళ్తుందా? అమ్మాయిలు అయితే ఎవరనేది చిన్న కామెంటేజ్ చేయండి. ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది. తనుజ నిన్న కొంచెం డెమాన్ మీద ఫిజికల్ చేశాడు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అన్నట్టు మాట్లాడింది. అంత సీరియస్ చేసి తర్వాత నేను తమాషా కన్నాను, చిత్రకన్నాను అంటుంది. ఆల్రెడీ బయటకు ఆ మాట వెళ్ళిపోయింది కదా. అది ఎంతవరకు కరెక్ట్? రేపు నాకు సార్ అడుగుతాలే, చూడాలి. తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఎందుకు మరి వారం అంతా గేమ్లు ఆడలేదు. నేను ఛాన్స్ వచ్చినప్పుడైనా గేమ్ ఆడొచ్చు కదా. దివ్యాకి చేసాడు, గేమ్ ఆడలేదు. అయినా ఓటింగ్ సెకండ్ ప్లేస్లో పడుతుంది. కొంచెం కళ్యాణ్ ఏదో తేడాగా ఉన్నాడు. ఎందుకు స్ట్రాటజీగా ఏదో దేంట్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా, పెద్దగా మాట్లాడకుండా. నాకు థర్డ్ పొజిషన్లో సుమన్ అన్నాడు. సుమన్కి ఓటింగ్ ఎలా పడుతుందో, ఎవరు వేస్తున్నారో తెలియదు. థర్డ్ పొజిషన్లో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. నేనైతే కొంచెం ఏదో పని చేసాడులే. ఫోర్త్ పొజిషన్లో సంజన ఉంది. సంజన కొంచెం కంటెంట్ నిన్న ఆటలు కూడా పెద్ద పెద్దగా అరవటం చేసింది. పర్లేదు, కొంచెం పికప్ అయినట్టుంది. పాత సంజన చూస్తున్నట్టుంది. ఫిఫ్త్ పొజిషన్లో డెమాన్ ఉన్నాడు. డెమాన్ కూడా నిన్న గేమ్ పరంగా బాగా ఆడాడు. నిఖిల్కి గైడ్లైన్స్ ఇస్తూ, నిఖిల్ తెలుగు అర్థం కాకపోతే గైడ్లైన్స్ ఇస్తూ బాగా ఆడాడు. ఇద్దరు గెలిచారు కూడా. ఒకటొకటి పిన్ టు పిన్ చెప్పుకుంటూ చేశాడు. తెలుగుడికి అర్థం కాలేదు గేము, నిఖిల్కి అర్థమైంది. డెమాన్ గైడ్లైన్స్లో నిఖిల్ బాగానే ఆడాడు. నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్లో భరణి నిన్న అయితే దివ్య ఒక ఆట ఆడుకుంది. భరణిని తల మసాజ్ చేయమని, కాళ్ళకాడ కూర్చోమని, అది చేయమని, ఇది మామూలుగా ఆడుకోలేదు భరణితోటి దివ్య. సెవెంత్ పొజిషన్లో దివ్య ఉంది. దివ్య కొంచెం నిన్న ఆటలో ఫెయిల్ అయిపోయింది. కొంచెం నెగిటివిటీ వచ్చింది. దానివల్ల నేనే ఆడాలని ఆడటం, దానికి కొంచెం నెగిటివిటీ ఉంది. సెవెంత్ పొజిషన్లో ఉంది. ఎయిత్ పొజిషన్లో రీతు ఉంది. రీతు రాణి కూర్చుంది. నిన్న సంచాలకుగా ఫెయిల్ అయ్యింది. అది మాత్రం మారదు దివ్య. రీతు దానికి స్టాండ్ తీసుకోవాలి. దివ్య సపోర్ట్ చేసినట్టే సైలెంట్ అయింది. 9th గౌరవ్ ఉన్నాడు. 10th నిఖిల్ ఉన్నాడు. గౌరవ్ పర్లేదుగా, నిఖిల్ కొంచెం ఈరోజు మరి బాగానే ఆడాడు. నిన్న బాగానే ఆడాడు నిఖిల్. మరి నిఖిల్ పైకి వెళ్ళి గౌరవ్ కిందకు వచ్చాడు. ఇప్పుడు మరి ఎవరెవరి స్థానాలు ఇప్పుడు డేంజర్ జోన్ అయితే దివ్య, రీతు, గౌరవ్, నిఖిల్ ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు వెళ్తారో చిన్న కామెంట్ చేయండి. పోయినసారి అబ్బాయిలు వెళ్ళారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్తారా, 2 అమ్మాయిలు వెళ్తారా? చిన్న కామెంట్ ఏం చేయండి. అబ్బాయి వెళ్తుందా అమ్మాయి వెళ్తా కూడా కామెంట్ చేయండి. నాకైతే అమ్మాయిలే వెళ్ళిపోతారు అనిపిస్తుంది. అమ్మాయిలు వెళ్ళిపోతే దివ్య కానీ రీతు కానీ వెళ్ళిపోతారు. మరి మీరేమనుకుంటున్నారో చిన్న కామెంట్ చేయండి. ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా పెద్ద తలకాయ వెళ్తుంది. మీరు ఎవరికోటి ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో కూడా చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.